Hello students, welcome back to Dear Students channel. So ee video lo manam discuss cheskune chapter reproductive health. So ee reproductive health nunchi manam just 10 minutes lo mottam important concepts topics ani revise cheskundam. So ee video lo nenu PYQs evaithe last year ఫ్రీక్వెంట్గా అడిగారో ఏ టాపిక్స్ నుంచి అడిగారో అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ 2025లో మనం క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అండ్ మైండ్ మ్యాప్ సిరీస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకునే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మైండ్ మ్యాప్ సిరీస్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మీకు ప్రతి ఒక్క చాప్టర్ డీటెయిల్డ్గా వన్ షాట్లో మేము 10 minutesలో రివిజన్ అన్నది కంప్లీట్ చేస్తాం. సో మీరు మా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఎగ్జామ్ రాసే ముందు, మాక్ టెస్ట్ ఇచ్చే ముందు. సో ఒకసారి ఫాలో అవ్వి, కన్సిస్టెంట్గా ఒకసారి ఫాలో అవ్వండి, క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఖచ్చితంగా మీకు మాక్ టెస్ట్లో స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మేము ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, టెస్ట్ సిరీస్ అన్ని షేర్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేము డైలీ 2 వీడియోస్ అనేవి కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క చాప్టర్ అనేది 10 minutesలో మీకు రివైజ్ అవుతుంది. బోత్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా. సో స్కోర్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది రివిజన్ చేస్తేనే. ప్రతి ఒక్క చాప్టర్ మీకు 10 minutesలో క్విక్ రివిజన్, రీకాల్ అనేది అవుతుంది. సో ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. సో ఈ చాప్టర్లో మనం లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకుంటే 2023లో 4 questions వచ్చాయి, 2024లో 2 questions అండ్ 2025లో కూడా 3 to 4 questions అన్నది మనం ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది హై వెయిటెడ్ చాప్టర్, 12 marks. జస్ట్ మీకు చాలా చిన్న చాప్టర్ ఇది. సో కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే 12 marks అనేవి మీకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ రిప్రొడక్టివ్ హెల్త్లో మనం మన ఇండియాలో జరిగే హెల్త్ ఇష్యూస్ అండ్ ఏవైతే మనం రిప్రొడక్టివ్ పార్ట్స్ అండ్ రిప్రొడక్టివ్ వేలో మనం హెల్త్ ఇష్యూస్ని ఎలా కన్సర్న్ చేసుకోవాలో ఈ చాప్టర్లో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకునేది కాంట్రసెప్టివ్ మెథడ్స్. కాంట్రసెప్టివ్ మెథడ్స్ నుంచి మనకి PYQస్లో కాన్స్టెంట్గా అడిగిన క్వశ్చన్స్ ఈ టాపిక్ నుండి అడుగుతున్నాడు. సో మ్యాచింగ్లో లాస్ట్ 5 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనకి కాంట్రసెప్టివ్ మెథడ్స్ నుంచే మాత్రమే PYQs అనేవి వస్తున్నాయి. సో ఇది మీరు కన్సిస్టెంట్గా NCERT లైన్స్ అనేవి రివైజ్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి 2025లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. న్యాచురల్ మెథడ్స్ ఉంటాయి, బ్యారియర్ మెథడ్స్, IUDs, ఓరల్ కాంట్రసెప్టివ్స్, సర్జికల్ మెథడ్స్, ఇలా ఎన్నో మెథడ్స్ ఉంటాయి. కాంట్రసెప్టివ్ మెథడ్ అంటే మీకు జస్ట్ 1 wordలో తెలియాలంటే ఓవమ్ అండ్ స్పర్మ్ ఫిజికల్ మీటింగ్. సో ఓవమ్, స్పర్మ్ అన్నది 2 మీట్ అయితేనే జైగోట్గా ఫామ్ అయ్యి ఒక బేబీ ఫామ్ అవుతుంది, ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. సో ఓవమ్ అండ్ స్పర్మ్ని రెండింటిని ఫిజికల్గా మీట్ అవ్వడానికి ఆపేదే కాంట్రసెప్టివ్ మెథడ్. సో ఇక్కడ మనం ఫెర్టిలైజేషన్ అన్న ప్రాసెస్ని ఆపేస్తున్నాం. సో ఈ ఫెర్టిలైజేషన్ అన్న ప్రాసెస్ని మనం ప్రివెంట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన వేస్ అండ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అని అంటాం. సో ఈ కాంట్రసెప్టివ్ మెథడ్స్ మనం న్యాచురల్ మెథడ్ చూసుకున్నట్లయితే న్యాచురల్ మెథడ్లో మనకి క్యాలెండర్ మెథడ్ అని ఉంటుంది, ఆర్ఎల్స్ విత్డ్రాల్ మెథడ్ ఉంటుంది, ఆర్ కాయిటస్ ఇంటరప్టస్. సో క్యాలెండర్ మెథడ్ అంటే అట్ ద పీరియడ్ ఆఫ్ ఓవ్యులేషన్. సో ఓవ్యులేషన్ అన్నది 14th డేలో మనకి అవుతుంది. సో ఆ 14th డేలో కన్సెప్షన్ అన్నది మీరు అవాయిడ్ చేసినట్లయితే కాంట్రసెప్టివ్ మెథడ్గా మీకు ఇది పనిచేస్తుంది. NCERTలో లైన్ టు లైన్ చదవండి. న్యాచురల్ మెథడ్లో లాక్టేషన్ మెథడ్ ఉంటుంది. 6 months వరకు ఓవమ్ అన్నది ప్రొడ్యూస్ అవ్వదు, ఓవ్యులేషన్ అవ్వదు, మదర్లో అవ్వదు. సో ఆ టైంలో కూడా ఇంటర్ కోర్స్ చేస్తే ఫెర్టిలైజేషన్ అన్నది అవ్వదు. సో ఇక్కడ బ్యారియర్ మెథడ్స్లో మనకి కాండమ్స్, డయాఫ్రమ్స్, సర్వైకల్ క్యాప్స్ ఇలాంటివి యూజ్ చేసినట్లయితే ఫెర్టిలైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. సో ఇది 100% సేఫ్ కాదు. కొన్నిసార్లు ఈ మెథడ్ అనేది ఫెయిల్ కూడా అవ్వచ్చు. IUDs మనం చూసుకున్నట్లయితే T-shaped IUDs ఇన్సర్టెడ్ ఇంటూ ద యూట్రస్. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ T, LNG-20. సో ఇలా IUDs బోల్డ్ ఉంటాయి, నాన్ హార్మోనల్ అని, హార్మోనల్ అని. సో ఆ టేబుల్ కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకుందాం. ఓరల్ కాంట్రసెప్టివ్స్ మనకు వచ్చేసరికి పిల్స్ అనేవి ఉంటాయి, 7 weeks, 7 days పిల్స్ అండ్ మంత్లీ పిల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ సహేలి. సో సహేలి కూడా మనకి నాన్ స్టిరాయిడల్ పిల్లే. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, NCERTలో మెన్షన్ చేశాడు. సర్జికల్ మెథడ్స్ కూడా ఒక వే. ఏదైతే స్పర్మ్ అండ్ ఓవమ్ని ఫిజికల్ మీట్ని మనం ప్రివెంట్ చేయడానికి సర్జికల్ మెథడ్ అనేది పర్మనెంట్ మెథడ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ టెంపరీ మెథడ్ అయితే ఇదొక్కటి మాత్రం పర్మనెంట్. సో ఒక్కసారి సర్జికల్ మెథడ్ అయితే మళ్ళీ మీకు
రీప్లేస్మెంట్ అన్నది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టెరిలైజేషన్ అంటే ట్యూబెక్టమీ అండ్ వాసెక్టమీ. దీని గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సో బ్యారియర్ మెథడ్స్లో మనకి మోస్ట్లీ కాండమ్స్ అండ్ డయాఫ్రమ్, సర్వైకల్ క్యాప్స్, వాల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎడిషనల్గా స్పర్మిసైడల్ క్రీమ్స్, జెల్లీస్, ఫోమ్స్ కూడా మనం యూజ్ చేస్తాం టు కిల్ ద స్పర్మ్స్ అన్నవి స్పర్మిసైడ్స్ అయిపోయి ఓవమ్ వరకు రీచ్ అవ్వవు. సో ఇది కూడా ఇంపార్టెంట్ మెథడ్, బట్ ఇందులో ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా మాక్సిమం ఎక్కువే ఉంటాయి. సో ఇక్కడ డయాఫ్రమ్, సర్వైకల్ క్యాప్స్, వాల్స్ అక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవి ఓన్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్లో మాత్రమే మనం యూజ్ చేయగలం. కాండమ్స్ అనేవి బోత్ మేల్కి ఉంటాయి, ఫీమేల్కి ఉంటాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రివెంటెడ్ ఫ్రమ్ ద ఫిజికల్ మీటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యారియర్స్. సో వాటి క్యారెక్టర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఐఓడీస్కి వచ్చేసరికి మనకి నాన్ మెడికేటెడ్ ఐఓడీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లిపుల్స్ లూప్. కాపర్ రిలీజింగ్ ఐఓడీస్ కూడా ఉంటాయి, CUT, CU7, మల్టీలోడ్ 375 అని. సో ఇది మీకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా అడగచ్చు. హార్మోనల్ రిలీజింగ్ ఐఓడీస్కి వచ్చేసరికి ప్రొజెస్ట్రేట్, LNG-20. సో ఈ 3 టైప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, నాన్ మెడికేటెడ్, కాపర్ రిలీజింగ్, హార్మోన్ రిలీజింగ్. సో ఈ ఐఓడీస్ మనకి ఏమేమి చేస్తాయో కూడా ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది. సో NCERT లైన్ టు లైన్ చదవండి, మ్యాక్సిమం లైన్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ ఐఓడీస్ ఏం చేస్తాయంటే స్పర్మ్స్ని చంపేస్తాయి అండ్ ఫిజికల్ మోటాలిటీని ఆపేస్తాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, కాపర్ రిలీజింగ్ ఏవైతే ఉన్నాయో, కాపర్ రిలీజింగ్ ఐఓడీస్ అవి మొటిలిటీ ఆఫ్ ఎ స్పర్మ్ని తగ్గించి ఫిజికల్ మీటింగ్ని ప్రివెంట్ చేస్తాయి. సో ఇలా మనకి ఫెర్టిలైజేషన్ అన్నది ప్రివెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఐఓడీస్ వాడినా సరే మనకి ఇక్కడ ఫర్టిలైజేషన్ అన్న ప్రాసెస్ అన్నది ప్రివెంట్ అవుతుంది కాబట్టి ఎంబ్రియో డెవలప్మెంట్, ఇంప్లాంటేషన్ ఇవే ప్రాసెస్ ఉండవు. సో ఇది కూడా చాలా లేటెస్ట్ మెథడ్, ఇండియాలో చాలా వైడ్గా యూజ్ చేస్తున్నారు. బట్ ఐఓడీస్ మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక మెడికల్ కన్సల్టెంట్ని మనం కన్సల్ట్ అయ్యే యూజ్ చేయాలి. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఓరల్ పిల్స్ కూడా ఉంటాయి. ఓరల్ పిల్స్లో మనకి ప్రొజెస్టెరాన్, ఓరల్స్, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్, ఓరల్స్ వాటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఓరల్ పిల్స్ అన్నవి మోస్ట్లీ మ్యాక్సిమం ఫీమేల్స్కే ఇస్తారు. సో ఈ ఫీమేల్స్కి ఎందుకు ఇస్తారంటే ఇంప్లాంటేషన్ అండ్ ఓవ్యులేషన్ని అవ్వనివ్వకుండా చేస్తాయి. సో ఈ ఓరల్ పిల్స్లో మనకి కాంబినేషన్ ఏమైతే ఉంటాయో, ప్రొజెస్టెరాన్ ఉంటుంది, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ కాంబినేషన్ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే ఇన్హిబిట్ ఓవ్యులేషన్ అండ్ ఇంప్లాంటేషన్ చేస్తాయి. సో వాటితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనం సహేలి తీసుకోవచ్చు. సో సహేలి అన్నది CDRI, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సహేలి అన్న ఓరల్ పిల్ని ఇచ్చారు. సో ఆ పిల్ ఏంటంటే వన్స్ ఇన్ ఏ వీక్ పిల్ విత్ నాన్ స్టిరాయిడల్ ప్రిపరేషన్. సో ఇది ఇంపార్టెంట్ పీవైక్యూస్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ 72 hours అయిన తర్వాత, అంటే కోయిటస్ అయిన 72 hours అయిన తర్వాత కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పిల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి కూడా వేరే పిల్స్. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వీటి వల్ల కూడా మనకి కంట్రసెప్షన్ మెథడ్ కూడా ఉంటుంది, ఫెర్టిలైజేషన్ అనేది ప్రాసెస్ అవనివ్వకుండా. సో ఇంజెక్టబుల్ అండ్ ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఏవైతే మనకి ఇంజెక్షన్స్ ఏవైతే ఇస్తారో ఇంప్లాంట్స్, సో ఇవి హయ్యర్ టైంకి పనికొస్తాయి. అంటే సో ఇక్కడ ఎఫెక్టివ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంప్లాంట్స్కి కంపారిటివ్ ఐఓడీస్ కానీ ఏదైనా వేరే పిల్స్కి కానీ. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి జస్ట్ ఓన్లీ ఫీమేల్స్కే యూజ్ చేస్తారు, అండర్ ద స్కిన్ పెట్టుకుంటారు ఇంప్లాంట్స్ అండ్ ఇంజెక్టబుల్స్. సో అమైనో సెంటెసిస్, సో ఇది కూడా ఒక టెక్నిక్. జెనెటిక్ డిసార్డర్ ఏదైనా డౌన్ సిండ్రోమ్ కానీ, హీమోఫీలియా కానీ ఏమైనా ఒక ఫీటస్కి ఉందంటే అది మనం ఎలా తెలుసుకోవాలో అన్నది చూద్దాం. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎంబ్రియో ఫీటస్లో మనం అమ్నియాటిక్, సో ఇప్పుడు ఏదైనా ఒక ఫీటస్ది అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తీసి దాన్ని మనం టెస్ట్ చేసి మనం ఏదైనా ఆటోజోమిక్ జెనెటిక్ డిసార్డర్స్ని మనం ట్రేస్ చేయొచ్చు. సో ఆ జెనెటిక్ డిసార్డర్స్ని మనం జస్ట్ ఆ ఫీటల్ లైఫ్లోనే క్యూర్ చేసే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో అవి మనం అమ్నియోసింథసిస్ కింద డిసైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి సెక్స్ ఆఫ్ అ బేబీ కూడా తెలుస్తుంది. సో సెక్స్ ఆఫ్ ఎ ఫీటస్ కూడా మనకి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ వల్ల తెలుస్తుంది. సో ఇది మనకి బ్యాన్ చేశారు బికాస్ ఫీమేల్ ఫిటసైడ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఇక్కడ సర్జికల్ మెథడ్ మనం మాట్లాడుకున్నట్టు ఇట్ ఈస్ అ పర్మనెంట్ మెథడ్. సో పర్మనెంట్గా మీకు స్పర్మ్ అండ్ ఓవమ్ అన్నది ఫిజికల్ మీటింగ్ లేకుండా చేసేది ఇది. సో వాసెక్టోమీలో మనకి వాస్ డిఫరెన్స్ అనేది కట్ చేసి టైట్ చేస్తారు. సో ఇది ఓన్లీ మేల్స్లో అవుతుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ట్యూబెక్టోమీలో మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గర ఒక పార్ట్ అనేది కట్ చేసి టై చేస్తారు. సో ఇది మనకి ఫీమేల్స్లో అవుతుంది సర్జరీస్. సో ఎవరైతే పేరెంట్స్ ఆర్ ఎవరైనా ఈ ట్యూబెక్టమీ అండ్ వాసెక్టమీ సర్జికల్ మెథడ్స్ చేసుకుంటారో సో వాళ్ళు ఫిజికల్గా ఇంకా ఇన్ఫర్టిలిటీ. సో ఇక్కడ మీరు ఇన్ఫర్టిలిటీ అన్న ఇంకో కాన్సెప్ట్ కూడా చూసుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఎబిలిటీ టు కన్సీవ్ ఆఫ్టర్ 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే మనకి చాలా రీజన్స్ అవి ఉంటాయి. లో స్పర్మ్ కౌంట్ అయినా, పూర్ స్పర్మ్ మోటిలిటీ అయినా అవి మేల్స్లో. ఫీమేల్స్లో ఓవ్యులేషన్ ప్రాబ్లం, బ్లాక్డ్ ఫాలోపియన్ ట్యూబ్స్, హార్మోనల్
ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అన్నది వస్తుంది. సో ఇన్ఫర్టిలిటీ అయితే సో ఆ కపుల్ అన్నది ఒక ఎంబ్రియో ఆర్ఎల్స్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ని అవనివ్వకుండా చేస్తాయి. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఈ చాప్టర్ నుంచి మోస్ట్లీ అడిగే టాపిక్. సో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ మోస్ట్లీ ఈ టాపిక్ నుంచే వస్తాయి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ అన్నది అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ అవుతుంది. అంటే ల్యాబొరేటరీ మెథడ్స్లో మనకి ఓవమ్ అండ్ స్పర్మ్ రెండింటిని కలిపినట్లయితే అది ల్యాబొరేటరీ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి ఇన్ విట్రో అంటాం. ఇన్ వైవో అంటే బాడీలో అయినట్టు. గ్యామెట్ ఇంట్రా ఫాలపియన్ ట్రాన్స్పోర్ట్ అంటే గ్యామెట్ని మనం ఫాలపియన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మనం చూసుకున్నట్లయితే స్పర్మ్స్ ఆర్ ఆర్టిఫిషియల్లీ ఇన్సర్టెడ్ ఇంటూ ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్. సో ఈ స్టేట్మెంట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది 2025లో వస్తుంది. సో ఇక్కడ మీరు టైప్స్ చూసుకోవచ్చు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ల్యాబొరేటరీ మెథడ్లో ఆ ఫెర్టిలైజేషన్ అన్న ప్రాసెస్ అవుతుంది. ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్లో మనకి యుట్రైన్ క్యావిటీలో సెమెన్ అన్నది మనం పంపిస్తాం. సో సిమెన్ అన్నది యుట్రైన్ క్యావిటీలోకి పంపిస్తే సో ఆ స్పర్మ్స్ అన్నవి వెళ్ళి యాంప్యుల్లా రీజన్ దగ్గర ఉండే ఓవంకి మీట్ అయ్యి ఫర్టిలైజేషన్ అన్న ప్రాసెస్ కంప్లీట్ చేస్తాయి. సో ఇక్కడ ఇంట్రా ఫాలపియన్ ట్రాన్స్ఫర్ దగ్గర మనం ఫాలపియన్ ట్యూబ్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం స్పర్మ్ని. సో దాన్ని ఇంట్రా ఫాలపియన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటే ఒక ఓవంని ఒక స్పర్మ్ని మనం ఫిజికల్ మీటింగ్ అట్ ల్యాబొరేటరీలో చేస్తాం. సో ఒక సైటోప్లాజం ఏదైతే ఉంటుందో ఓవంది దాని లోపల స్పర్మ్ అనేది పంపిస్తాం. సో ఇది కూడా మీకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ కింద వస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్ ఇన్ విట్రోకి ఇన్ వైవోకి. ఇన్ విట్రోకి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫెర్టిలైజేషన్ అనేది అవుట్ ఆఫ్ బాడీ అవుతుంది. ఇన్ వైవో ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ అన్నది ఇన్సైడ్ ద బాడీ అవుతుంది, ఫీమేల్ బాడీ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ISCSI అన్నది ఇన్ విట్రో అవుతుంది, GIFFT అన్నది ఇన్ వైవో అవుతుంది. ఎందుకంటే ఫీమేల్ బాడీలో గ్యామెట్స్ అన్నవి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఫెర్టిలైజేషన్ అనేది అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. జిఫ్ట్ అంటే ఏంటి? జైగోట్ ఇంట్రా ఫాలపియన్ ట్రాన్స్ఫర్. సో ఎంబ్రియో మోర్ దెన్ 8 బ్లాస్టోమర్స్ అయితే IUT, ఎంబ్రియో లెస్ దెన్ 8 బ్లాస్టోమియర్స్ అయితే జిఫ్ట్. సో ఈ డిఫరెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. మోస్ట్లీ ఇందు నుంచే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఎవరైతే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ కిందన బేబీ వస్తుందో దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీస్ కూడా అంటాం. సో ఇక్కడ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 2 టైప్స్గా అవుతాయి. ఫాలపియన్ ట్యూబ్ అయితే జిఫ్ట్, యుట్రైన్లో అయితే IUT. సో రిప్రొడక్టివ్ హెల్త్ మనం మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే డెఫినేషన్ మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. టోటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిప్రొడక్షన్. ఇది ఇంపార్టెంట్ టాపిక్. NCERT లైన్ కూడా ఇస్తాడు. సర్జికల్ మెథడ్స్ మనం చూసాం, వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ. సో న్యాచురల్ మెథడ్స్ ఏంటో బ్యారియర్, IUDs, ఓరల్ కాంట్రసెప్టివ్స్, ART మనం ఆల్రెడీ చూసాం, జిఫ్ట్, ISCSI. సో ఇందు నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా 2025లో వస్తుంది. సో ఈ మైండ్ మ్యాప్ కూడా మీరు క్లియర్గా చదువుకోండి. అండ్ ఏవైతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయో వాటివి కూడా వస్తాయి. సో మనకి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేసినట్లయితే విత్ డిఫరెంట్ పర్సన్స్ సో మనకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో అవి హెపటైటిస్ B, జెనిటల్ హెర్పెస్, HIV, గొనేరియా, అలా టైప్స్గా ఉంటాయి. సో ఇప్పుడు MTP. సో ఇవి MTP గురించి కూడా మీకు NCERTలో క్లియర్గా ఇచ్చాడు. ఆమ్నియోసింథసిస్ కూడా మనం మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది IUDs ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అనేది మేము 10 to 15 మినిట్స్లో కవర్ చేస్తున్నాం. ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ అవుతుంది. సో దట్ మీకు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.